అక్బర్ బీర్బల్ కథ నిజమైన యజమాని. ఒకప్పుడు ఢిల్లీలోని రాజ్యం మీద అక్బర్ చక్రవర్తి పరిపాలన సాగిస్తున్నాడు. ఆయన సభలో తెలివితేటలతో ప్రసిద్ధి చెందిన మంత్రి బీర్బల్ ఉండేవాడు. రాజ్యంలో ఎలాంటి క్లిష్టమైన సమస్య వచ్చినా బీర్బల్ తన చాకచక్యంతో పరిష్కరించేవాడు. ఒకరోజు ఉదయం రాజ్యసభ జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ఒక అందమైన గుర్రాన్ని తీసుకొని సభలోకి వచ్చారు. వారిద్దరూ తీవ్ర వాగ్వాదం చేసుకుంటూ ఉన్నారు. మొదటి వ్యక్తి ముందుకు వచ్చి, మహారాజా, ఈ గుర్రం నాదే. నేను చిన్నప్పటి నుంచి దీనిని పెంచుకుంటున్నాను. కానీ ఈ వ్యక్తి దానిని తనదని అబద్ధం చెబుతున్నాడు అన్నాడు. వెంటనే రెండవ వ్యక్తి కూడా ముందుకు వచ్చి, మహారాజా, ఇతనే అబద్ధం చెబుతున్నాడు. ఈ గుర్రం నిజానికి నాదే. నేను దానిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను అన్నాడు. అక్బర్ ఇద్దరి మాటలు విన్నాడు. కానీ ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కాలేదు. ఇద్దరూ తమ వాదనకు ఎన్నో కారణాలు చెప్పారు. సభలో ఉన్నవారికి నిజం ఏంటో తెలియలేదు. అప్పుడు అక్బర్ బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్, ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి అని ఆదేశించాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ఆ గుర్రాన్ని రాజభవనంలోని అశ్వశాలకు తీసుకెళ్ళమని సైనికులకు చెప్పాడు. తర్వాత ఇద్దరు వ్యక్తులను వేరువేరుగా పిలిచి కొన్ని ప్రశ్నలు అడిగాడు. గుర్రం ఎడమ వైపున ఏదైనా గుర్తుందా అని అడిగాడు. ఇద్దరూ సరైన సమాధానం చెప్పారు. దానికి ఇష్టమైన ఆహారం ఏమిటి అని అడిగినా ఇద్దరూ దాదాపు ఒకే సమాధానం చెప్పారు. దీంతో బీర్బల్ కూడా సందేహం వచ్చింది. ఎందుకంటే వారిలో ఎవరో ఒకరు నిజమైన యజమాని అయితే మరొకరు కూడా గుర్రం గురించి బాగా తెలుసుకున్నట్లు కనిపించాడు. అప్పుడు బీర్బల్ ఒక తెలివైన పథకం వేశాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరిని అశ్వశాల దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడ చాలా గుర్రాలు ఉన్నాయి. మొదటి వ్యక్తిని లోపలికి పంపి, నీ గుర్రాన్ని గుర్తించి తీసుకురా అన్నాడు. అతను కొద్దిసేపు వెతికి సరైన గుర్రాన్నే తీసుకొచ్చాడు. తర్వాత రెండవ వ్యక్తిని కూడా పంపాడు. అతను కూడా అదే గుర్రాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సమస్య మరింత క్లిష్టమైంది. బీర్బల్ చిరునవ్వు నవ్వి చివరి పరీక్షకు సిద్ధమయ్యాడు. అతను గుర్రాన్ని మధ్యలో నిలబెట్టి ఇద్దరిని కొంత దూరంలో నిలబెట్టాడు. మొదటి వ్యక్తిని గుర్రం దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. అతను వెళ్ళి గుర్రాన్ని పిలిచాడు. కానీ గుర్రం పెద్దగా స్పందించలేదు. తర్వాత రెండవ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతను ప్రేమగా గుర్రం పేరు పిలిచాడు. వెంటనే గుర్రం చెవులు పైకెత్తి ఆనందంగా అతని దగ్గరకు పరిగెత్తింది. అతని భుజాన్ని ముట్టుకుంటూ ప్రేమను చూపించింది. ఇది చూసిన బీర్బల్ వెంటనే నవ్వుతూ, మహారాజా, నిజమైన యజమాని ఇతనే అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపడి, ఎలా చెప్పగలిగావు బీర్బల్ అని అడిగాడు. బీర్బల్ వినయంగా సమాధానమిచ్చాడు. మహారాజా, మనుషులను మోసం చేయడం సులభం, కానీ జంతువులను మోసం చేయడం చాలా కష్టం. గుర్రం తనను ప్రేమగా చూసుకున్న యజమానిని ఎప్పటికీ మరచిపోదు. అది తన ప్రవర్తన ద్వారానే నిజాన్ని చెప్పింది. అప్పుడు రెండవ వ్యక్తి అసలు యజమాని అని నిరూపితమైంది. మొదటి వ్యక్తి తన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరాడు. అక్బర్ బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుంటూ, నీ బుద్ధి వల్ల మరోసారి న్యాయం గెలిచింది అని ప్రశంసించాడు. సభలో ఉన్నవారందరూ బీర్బల్ చాకచక్యానికి చప్పట్లు కొట్టారు. నీతి: నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ప్రేమ, నమ్మకం ఉన్న బంధాన్ని ఎవరూ నటించి చూపలేరు. ఈ అక్బర్ బీర్బల్ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.